యేసు ఎవరో చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉన్నందున అతడు కనబడలేదు. దేవుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇందులో విషయం ఏంటంటే పొట్టివాడు అని ఉంది. పొట్టివాడు మానవుడు తన జీవితంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఫాల్ షార్ట్. దేవుని చేరలేకపోయాడు మానవుడు, పొట్టివాడైపోయాడు. పొట్టివాడైన మానవుడు దేవుణ్ణి చేరడానికి ఎన్నో ప్రయత్నాలు, అందుకే నువ్వు చేరలేవని అతడు బెర్షెబా నుండి హారానుకు వెళ్తున్నప్పుడు పాపిగా ఉన్న, పారిపోతున్న, కపట స్వభావంతో మోసగాడిగా వెళ్ళిపోతున్న యాకోబు దగ్గరికి దేవుడే పలకరించి నిచ్చెనేశాడు. అంటే నిచ్చెన వేయకపోతే నువ్వు ఎక్కి రాలేవు, ఎందుకంటే దేవుణ్ణి చేరలేవు. ఆ నిచ్చెన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నిచ్చెన అర్థమైందా మీకు? జక్కయ్య దగ్గరికి ఆ నిచ్చెన దిగొచ్చాను. జక్కయ్యా దిగు దిగు కిందకి, నువ్వు నన్ను చేరలేవు, అందుకే నేనే దిగొచ్చా. అందుకే జక్కయ్య త్వరగా దిగి ఎవరిని చేర్చుకున్నాడు. అందరూ ఏమన్నారు అప్పుడు? చెప్పాలి. ఇంతకీ జక్కయ్య ఎవరైనా పొట్టాయన? కొద్ది మనిషి. చెప్పండి, ఏ మనిషి? కొద్ది మనిషి, చిన్న మనిషి. ఇదిగో వాక్యం ఏం చెప్తుంది? దుమ్ము. ఇక్కడ ఏమన్నాడు? ఏం ప్రారంభంలో ఏం పరిచయం చేశాడు? నేను ఏమని చెప్పాడు? ఏమని చెప్పాలి? నేను రాజుని, ప్రభువా ఐమ్ కింగ్, నేను రాజును ప్రార్థన చేస్తున్నాను అన్నాడా? మనమైతే నేను డాక్టర్నండి అంటావు. ఏమైంది ఎక్కువ? డాక్టర్ అయితే ఏంటి, ఎవరికి ఎక్కువ? చాలామంది వాళ్ళకున్న డిగ్రీలను బట్టి అసేపడతారండి ఊరికే. ఎందుకో తెలియదు, చిన్న ఉద్యోగమే, కానీ వాళ్ళని పట్టలేం మనం. ఉద్యోగం రాకముందు ఒకలాగా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకలాగా కదా. అటువంటి స్థితి మీకుంటే మానుకోండి. ఇదిగో ఈ 2 లక్షణాలు కీర్తనకారుడు చెప్తున్నాడు. నువ్వెంత తగ్గించుకుంటావో తగ్గింపులో జీవితాన్ని ఆస్వాదించండి. వినయంలో జీవితాన్ని అర్థం చేసుకోండి. లోబడ్డంలో జీవితాన్ని కట్టుకోండి, అలంకరించుకోండి. ఎందుకో తెలుసా? వినయము, దీనత్వం, సాత్వికం పరలోకపు అభిరుచులు. అర్థమైందా లేదా? జీవితం దీనిలోనే సాగిపోవాలి. బ్రతకడం అంటే ఏంటంటే క్రీస్తును పోలిన బ్రతకడం. బ్రతకడం అంటే ఆయన అడుగుల్లో నడవడం. బ్రతకడం అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు. మీరు కూడా సర్వెంట్ హార్ట్. అమ్మా, దీనుడిగా బ్రతక నేర్చుకోండి అమ్మా. మీ మాటలు, మీ నడవడిక, మీ చర్యలు ఎదుటి వ్యక్తులకి క్రీస్తు దగ్గరికి నడిపించేవిగా ఉండాలి. కానీ అవి మీకు దేవుని నుండి దూరం చేసే పరిస్థితులు ఏ వ్యక్తికి కల్పించకూడదు. ఎందుకంటే మీ భక్తి అనేక ఆకర్షణగా మారాలి. వింటున్నారా? ఈ కీర్తన మీకు ఏం తెలియజేస్తుందంటే, మనం చాలా కష్టాల్లో ఉన్నాడు దావీదు. ఎంత కష్టాల్లో ఉన్నాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు దావీదు. అన్ని కష్టాలే. లైఫ్ అండర్ ప్రెషర్. తెలుసా మీకు? ఆ ప్రెషర్ అంటే అర్థం అవటానికి మన ఆత్మ, మన హృదయం ఒకసారి నలిగిపోద్ది. మీకు అర్థం అవటానికి ఒక దిండు, పిల్లో ఉంటుంది కదా. మీరు పిల్లో వేసుకుంటున్నారా? తల కింద వేసుకోవట్లేదా? 2 వేసుకుంటారు, డేంజర్ అది. 2 వేసుకొని తెల్లవారులు పడుకొని ఈ నొప్పి అంటారు. 2 వేసుకోకూడదు, చిన్న దిండు వేసుకోవాలి. ఇప్పుడు మీరు దిండు వేసుకున్న తర్వాత పడుకుంటారు కదా. పడుకుంటారు లేదా? అసలు పడుకుంటే తెల్లారే కదా. అప్పుడు మీ తల ప్రింట్ దాని మీద ఉంటుంది. దేని మీద కదా. కరెక్ట్గా ఆ ప్రెషర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే, ఆ ప్రెషర్ ఒత్తిడి గురైపోయింది, నలిగిందనమాట దిండు. అర్థమైందా? మన ఆత్మ, మన హృదయం నలిగిపోవడాన్ని దాంతో చూపించారు. దాన్ని ఏమంటారంటే కృంగుబాటు అంటారు. లైఫ్ అండర్ ప్రెషర్. మీ జీవితంలో చాలా ఒత్తిళ్ళు ఉన్నాయేమో, భారభరితమైన పరిస్థితులు ఉన్నాయేమో. మీరు ఆలోచించండి, చాలా ఉన్నాయి. నలిగిపోయింది మన హృదయం, అలసిపోయింది హృదయం. ఇదిగో ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? లైఫ్ అండర్ ప్రెషర్లో నేను ఎలా డీల్ చేయాలి, దీన్ని, ఈ పరిస్థితులను ఎలా తట్టుకోవాలి? ఈ కీర్తన మీకు ఆన్సర్ ఇస్తుంది. అందుకే ఈ కీర్తన నా దుఃఖంలో, నా బాధలో, నా కష్టంలో నేను దేవునికి మొరపెడతా. ఎందుకంటే ఆయన మాత్రమే నాకు జవాబిస్తాడు. ఇక్కడ దావీదుకు ఒక విషయం తెలుసు. తన కష్టంలో, తన బాధలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని వేడుకుంటే జవాబిస్తాడో
ఈ కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హౌ టు లివ్ అండర్ ప్రెషర్. అందుకే ఈ కీర్తన మనం ఏం చేయొచ్చు తెలుసా? ఎక్కువ తరచుగా వాట్ ఎవర్ ప్రెషర్, వాట్ ఎవర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ క్రై, ఏ సమస్య, ఏ ఇబ్బంది ఏదైతే ఉందో దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ కీర్తన పదే మీరు ధ్యానించడం ద్వారా, పదే పలకడం ద్వారా, పదే నేర్చుకోవడం ద్వారా దావీదు ఏ రీతిగా అంత భయానకమైన ప్రతికూల పరిస్థితుల్లో దావీదు ఎలా బయటకు రాగలిగాడో ఈ కీర్తన మీకు శ్రేష్టమైన పాఠాలు నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? కాబట్టి ఈ కీర్తనలో మనం శ్రేష్టమైన విషయాలు నేర్చుకుంటాం. మనం రీచింగ్ అవర్ ప్రేయర్ టు గాడ్స్ ఇయర్ అంటే మన ప్రార్థన ఎక్కడికి చేరుతుంది? పెద్దగా దేవుని ఏలియా కర్మేలు పర్వతం మీద వాళ్ళతో అన్నాడు, ఇంకా ప్రార్థన చేయండి మీ దేవుడికి. చెప్పండి, దేవుడికి చెవుడేమో, కానీ సమస్య ఏంటంటే నువ్వు నమ్మిన దేవుడికి ఎప్పుడేమి రాదు? పెద్దగా చెవుడు రాదు, నిద్రవాడు, ఇశ్రాయేలీని కాపాడువాడు. సమస్య లేదు ఆయనతో మీకు అసలు. అమ్మా ఎప్పుడైనా సరే నిద్ర సమయం కదా, కానీ అప్పుడు మీరు లేట్ చేస్తారే, అర్ధరాత్రి వేళ పౌలు శిలలో పాటలు పాడుతుంటే ఖైదీలు, ఏం జరిగింది అప్పుడు? అక్కడ భూకంపం కలిగాను. చెప్పండి, ఏం కలిగింది? ఎప్పుడు? పగల, అర్ధరాత్రి. ఆ తర్వాత ఏమైంది? భూకంపం కలిగాను. అందరి బంధకాలు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు బంధకాల్లో? అర్ధరాత్రి. వాళ్ళ సంగతి ఏందో తేల్చండి. అర్థమైందా? వాళ్ళ బంధకాలు ఎట్ట ఓడవో ఎందుకో తెలుసా? నీ దేవుడు ప్రార్థన వినే దేవుడా. నువ్వు ప్రార్థిస్తే వినాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థనకి వీలు కాని ఏముంది చెప్పండి? సాధ్యంగా ఏముంది? మీరు అటువంటి ప్రార్థన నేర్చుకోవాలని దేవుడు 86వ కీర్తన మనకి ఇచ్చాడు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ 86th Psalm. ప్రభా 86వ కీర్తన కోసం నీకు వందనాలు ప్రభా. నా కోసం 17 వచనాలు రాసి పెట్టావు ప్రభా. నువ్వు ఈ 17 వచనాల్లో ఏదైతే ఉందో దాన్ని నేను నేర్చుకుంటా, నా జీవితానికి నేను అన్వయించుకుంటా అని నేర్చుకోవాలి.